హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే గ్రీన్ చికెన్ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో నేను చూశానమాట. విజయ్ సేతుపతి గారు చెప్పారు, చాలా బాగుంటుంది, ట్రై చేయమని. చేశాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గ్రైండర్ పాత్రలోకి కాస్త పుదీనా, ఏ క్వాంటిటీలో అయితే పుదీనా తీసుకున్నామో దానికంటే డబుల్ క్వాంటిటీలో కొత్తిమీర, అలాగే దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర, అలాగే కాస్త పసుపు, అలాగే కాస్త ఉప్పు, అలాగే కాస్త మిరియాలండి. మంచిగా మిరియాల ఘాటు తెలిసేలాగా, అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ధనియాల పొడి, ఇవన్నిటిని యాడ్ చేసుకొని వీటితో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగండి. నేను ఈ క్వాంటిటీస్ అన్నీ ఒక అరకిలో చికెన్కి అయితే తీసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని, ఒకవేళ మీరు కేజీకి చేస్తే దీనికి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకొని అంతా గ్రైండర్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని, అలాగే హాఫ్ చెక్క నిమ్మకాయని కూడా ఆ రసాన్ని ఇందులో పిండేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండర్ చేయాలండి. వీటిని అంతా ఒక్కసారైనా చేయొచ్చు, లేదా ఇలా విడివిడిగా అయినా చేయొచ్చు. కొద్దిగా బరకగా ఉండేలాగా చేసుకోండి, మరి సాఫ్ట్ పేస్ట్ లాగా కాకుండా. ఆ చేసుకున్న మిశ్రమాన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టుకున్నానండి. బయట పెట్టుకుంటే ఒక గంట సేపు తర్వాత అయినా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఎంత బాగా మ్యారినేట్ అయితే మనకి ఈ చికెన్కి అన్ని రకాల టేస్ట్లు పట్టి చికెన్ అంత టేస్టీగా ఉంటుంది. లోపల జ్యూసీగా కూడా ఉంటుందండి. మంచి రుచితో వస్తుందన్నమాట. పుదీనా ఫ్లేవర్, అలాగే మిరియాల ఫ్లేవర్, కొత్తిమీదడి, అన్ని రకాల ఫ్లేవర్స్ ఇందులో మంచిగా తెలుస్తుంటాయి మీరు తినేటప్పుడు. ఇది 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీనికి ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నానండి. ఇక్కడ నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నాను. ఈ ముక్కల్ని విడివిడిగా వేసుకున్న ఒక 5 నిమిషాల వరకు వీటిని కదపకుండా ఉండాలండి. అలా కదపకుండా ఉంటేనే పకోడీ మంచిగా వస్తుంది. అలాగే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫస్ట్ బిగినింగ్ లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు బయట మంచిగా క్రిస్పీగా అవుతుందన్నమాట. ఒక్క 5 నిమిషాల తర్వాత మధ్యలో ఒక్కసారి అలా కలిపేసి మళ్ళీ మీడియం టు హై ఫ్లేమ్ మీద మంచిగా వేయించేసుకోండి. ఇది రంగు మారిన తర్వాత మంచిగా మీకు వేగింది తెలుస్తుంది కదా, అప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. ముక్కలన్నీ పర్ఫెక్ట్గా వేగాలండి, అప్పుడే రుచి బాగుంటుంది. చూసారా రంగు ఎంత బాగా వచ్చిందని. మనం ఇక్కడ ఎండు కారం వేయలేదు కాబట్టి గ్రీన్ కలర్లో ఉండే ఈ పుదీనా, కొత్తిమీర వీటిని వేసి చేసాం కాబట్టి మంచి రంగు అయితే వచ్చిందనమాట. అలాగే పచ్చిమిరపకాయల ఘాటు కూడా భలేగా తెలుస్తుందనమాట. నిజంగా చాలా టేస్టీగా ఉంది. అలాగే సాఫ్ట్ కూడా ఉంది. వీటిని ఆనియన్ అలాగే నిమ్మకాయ రెండింటితో పాటుగా నేను సర్వ్ చేసుకున్నాను. ముక్క చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.